ఓం శ్రీ గురుభ్యో నమ. దైవాశ్రయం. ఓ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించాడు, గురుదేవా, చాలామంది భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు. ఉంటే ఒక్కసారైనా దర్శనం ఇచ్చేవాడు కదా, మరి కనపడని వాణ్ణి ఉన్నాడని ఎలా నమ్మడం? సందేహం వెలిబుచ్చాడు. అప్పుడు ఆ గురువు శిష్యుణ్ణి ఒక గ్లాస్తో నీళ్లు తెమ్మన్నాడు. తెచ్చిన నీటిని కొంచెం తాగమన్నాడు. శిష్యుడు తాగాక రుచి ఎలా ఉందని అడిగాడు గురువు. చప్పగా ఉందన్నాడు శిష్యుడు. అప్పుడు గురువు చక్కెర ఉన్న పాత్ర ఇచ్చి నీటిలో కాస్త కలపమన్నాడు. శిష్యుడు అలాగే చేశాడు. ఇప్పుడు మళ్ళీ తాగి రుచి చెప్పమన్నాడు గురువు. తీయగా ఉందన్నాడు శిష్యుడు. ఇప్పుడు ఆ చక్కెరను బయటికి తీసేయమన్నాడు గురువు. సాధ్యం కాదన్నాడు శిష్యుడు. ఎందుకని అన్న గురువు ప్రశ్నకు, నీటిలో కలిసిపోయిన చక్కెర కనిపించదు కాబట్టి అని శిష్యుడు బదులిచ్చాడు. అప్పుడు గురువు, చక్కెర ఉందని తెలుసు కానీ కనపడడం లేదు, కనపడని దాన్ని లేదు అనగలవా అని ప్రశ్నించాడు. మౌనం వహించాడు శిష్యుడు. నీ కంటికి కనపడని పదార్థాన్ని నాలుక రుచి చూసి ఉందని చెప్పింది. నీలోనే ఉన్న రెండు ఇంద్రియాలకు రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కంటికి లేనిది నాలుకకు ఉంది. అంటే కంటితో చూసేది మామూలు దృష్టి, పూర్తిగా భౌతికం. నాలుకతో చూసింది జ్ఞాన దృష్టి. అచ్చం ఇలాగే భగవంతుణ్ణి కంటితో చూడలేం. ఆయన ఉన్నట్లు అనుభూతి మాత్రమే చెందుతాం. ఆయన అనుగ్రహం ఉంటే దర్శించగలుగుతాం. అదే యోగ మార్గం, సాధనా మార్గం అని వివరించి చెప్పాడు గురువు. భగవంతుడు భక్త సులభుడు, కరుణ చూపడంలో అనంతుడు. నమ్మకంతోనే ఆయనను దర్శించగలం. సృష్టిలో ఎన్నో విశేషాలు ఉంటాయి. తెలియనివి అన్నీ, కనపడినవన్నీ లేవు అనుకోవడం అజ్ఞానం. తెలియనివి అన్నీ, కనపడనివన్నీ లేవు అనుకోవడం అజ్ఞానం. సృష్టిని, భగవంతుడిని చూడడం అంత తేలికేం కాదు, అంత కష్టము కాదు. మనం ఆశ్రయిస్తే, ఆయన అనుగ్రహిస్తే తేలికవుతుంది. ఈ పైన చెప్పిన జ్ఞాని లాంటి వారు మనకు గురువుగా లభిస్తే మార్గం తేలికవుతుంది. కర్మక్షేత్రమైన శరీరాన్ని కర్మాగారంగా మార్చుకున్న మనిషి యాంత్రిక జీవనం గడుపుతున్నాడు. కనుకే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కర్మ చేయడంలోని నేర్పరితనాన్ని యోగం అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకు జ్ఞానం ఒక సాధనం. చీకటి పోవాలంటే దీపాన్ని ఆశ్రయించాలి. జ్ఞానం కావాలంటే భగవదాశ్రమం పొందాలి. దైవమే జ్ఞానానికి అధిపతి. జ్ఞానం భగవంతుడి సంపద, ఆయన సొత్తు. అది కావాలంటే ఆయనే దిక్కు. చెట్టు మీద ఎన్ని పళ్ళున్నా వాటంతటా అవి వచ్చి మన ఒళ్ళో పడవు. నదిలో ఎంత నీరున్నా దానంతటదే జీవుల దప్పికను తీర్చదు. వాటిని పొందే ప్రయత్నం చేయాలి. తల్లి ఒడిలో స్థిరంగా కూర్చుంటేనే పసిబిడ్డ ఆకలి తీరుతుంది. భక్తుడు కూడా విశ్వాసంతో భగవంతుని ఆశ్రయిస్తేనే ఆ పరమాత్ముడి అనుగ్రహం లభిస్తుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.